Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము. 1, 2, 3 పద్యములు. శ్రీ భగవానువాచ అభయం సత్వసంశుద్ధిర్జ్ఞానయోగవ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధస్త్యాగస్శాంతిరపైశునం దయా భూతేష్వలోలత్వం మార్ధవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధ త్యాగశాంతి రపైశునం దయా భూతేష్వ లోలత్వం మార్ధవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచ మద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీ మభిజాతస్య భారత. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధ త్యాగశాంతి రపైశునం దయా భూతేష్వ లోలత్వం మార్ధవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచ మద్రోహో నాతిమానిత భవంతి సమృద్ధం దైవీ మభిజాతస్య భారత. ఈ శ్లోకములకు భావము శ్రీ భగవానుడు చెప్తున్నాడు. ఓ అర్జున, భయము లేకుండుట, అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగమునందుండుట, దానము, బాహ్యేంద్రియ నిగ్రహము, యజ్ఞము, అధ్యయనము, తపస్సు, రుజుత్వము, ఏ ప్రాణికిని బాధ కలుగజేయకుండుట, సద్వస్తువగు పరమాత్మను ఆశ్రయించుట లేక నిజము పలుకుట, కోపము లేకుండుట, త్యాగబుద్ధి కలిగి ఉండుట, శాంత స్వభావము, కొండెములు చెప్పకుండుట, ప్రాణులందు దయ కలిగి ఉండుట, విషయలోలత్వము లేకుండుట అనగా విషయముల యందు ఆసక్తి లేకుండుట, వానిచే చెలింపకుండుటయు, మృదుత్వము, ధర్మవిరుద్ధ కార్యములందు సిగ్గు, చంచల స్వభావము లేకుండుట, ప్రతిభ, ఓర్పు, ధైర్యము, బాహ్యభ్యంతర శుచిత్వము,
ఎవరికిని ద్రోహము చేయకుండుట, ద్రోహ చింతన లేకుండుట, స్వాతిశయము లేకుండుట అను ఈ సుగుణములు దైవ సంపత్తి యందు పుట్టినవానికి కలుగుచున్నవి. గీతా గ్రంథమున సాధనకు విశేష ప్రాముఖ్యత ఇవ్వబడింది. మనస్సు నిర్మలముగా ఉన్నచో అప్పుడు పారమార్థిక లక్ష్యము దగ్గరనే ఉండును. కావున అట్టి చిత్తశుద్ధి పరికరములు అనేకములు గీతయందు ఇవ్వబడ్డాయి. ఈ అధ్యాయ ప్రారంభమున గల దైవీ సంపద్వివరణము వానిలో చేరినదే అయి ఉన్నది. 26 సుగుణములను భగవానుడిక్కడ తెలియజేశారు. వానినన్నింటినీ ముముక్షువు విద్యార్థి పాఠములను వలె క్షుణ్ణముగా అభ్యసించి హృదయమును పరిశుద్ధమొనర్చుకొనినచో ఇంకా మోక్షలక్ష్యము సన్నిహితమైనట్లే అగును. కావున సాధకులు ఈ సద్గుణరాశిని ప్రయత్నపూర్వకముగా అవలంబించి కడు జాగరూకతతో వానిని కాపాడుకొనుచుండవలెను. సంపద అనగా ధనము, ఐశ్వర్యము. దైవ సంపద అనగా దైవధనము. శ్రీకృష్ణ పరమాత్మ దైవధనమును ఇప్పుడు ఈ లోకములో వెదజల్లుతూ, ఓ జీవులారా, నశ్వర ప్రాపంచిక ధనములతో క్రీడిస్తూ వాని అందే అమూల్య కాలమంతా కూడా వినియోగిస్తూ దుఃఖ పరంపరలను, జన్మ పరంపరలను పొందకండి. ఇవిగో తీసుకోండి దైవ సంపద్రాసులను, పారమార్థిక రత్నచయములను అని చెప్తున్నాడు. ఈ దైవధనము ముందు ప్రాపంచిక సంపదలు, వజ్రవైఢూర్యాదులు ఏపాటి విలువగలవి? కావున వివేకవంతులు దైవ సంపదను శీఘ్రముగా హస్తగతమనర్చుకొని జ్ఞానధనులై బ్రహ్మ సాయుధ్యమును పొందెదరుగాక. ఈ 26 సుగుణములు దైవ సంపత్తి యందు జన్మించిన వారికి కలుగుచుండును. ఇవి లేనివారు అట్టి దైవ సంపదకై యత్నించి దానిని పొందవలెను. మోక్షమునకి సద్గుణములన్నీ అత్యావశ్యకములు. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.